వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2026 సంబంధించి మనకు ఎగ్జామ్ మే 25 అయిపోయింది కదా. మే 23, 24, 20 సంబంధించి షిఫ్ట్ వైజ్ షిఫ్ట్ వైజ్ రెస్పాన్స్ కీ అనేది మనకు అవుట్ కావడం జరిగింది. ఈ రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి వివరాలు చూద్దాం. అండ్ ఇంకొకటి, మల్టిపుల్ పోస్ట్ అప్లై చేసిన వాళ్ళకి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఒకటే టెస్ట్ రాస్తున్నారు కాబట్టి ఆ ఒకటే టెస్ట్ రాసిన దాన్ని బట్టి వేరే పోస్టులు మీరు ఏదైతే అప్లై చేసుకున్నారో అండ్ మిగతా వాళ్ళు ఏదైతే అప్లై చేసుకున్నారో దాని ఒక కామన్ మెథడాలజీ ఉంటుంది. ఆ మెథడాలజీ ప్రకారంగా వాళ్ళు ఫిల్అప్ చేస్తారు. ఆ తర్వాత మీకు మళ్ళీ ఒక అప్డేట్ వస్తుంది. దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అని చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా మీ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క పోస్టు, మీ యొక్క నేము, మీ స్టేటస్, మీ హాల్ టికెట్ నెంబర్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇలా వచ్చిన తర్వాత మీరేం క్లిక్ చేయాలి, ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అని ఉంటుంది యాక్షన్. ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయాలి. దాని మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అప్లికెంట్ డీటెయిల్స్, పేమెంట్ స్లిప్, క్యాండిడేట్ రెస్పాన్స్ అండ్ అబ్జెక్షన్ ఫామ్. దెన్ మీరు ఏం క్లిక్ చేయాలి, క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్. ఫస్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత మీ డాష్ బోర్డ్లో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీకు యాక్షన్ కింద క్లిక్ హియర్ టు వ్యూ అని ఉంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది అప్లికెంట్ డీటెయిల్స్, పేమెంట్ స్లిప్, క్యాండిడేట్ రెస్పాన్స్ అండ్ అబ్జెక్షన్. మీరు రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేయాలి, క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది మీరు ఎన్ని రకాల పోస్ట్ అప్లై చేశారో మీకు ఇక్కడ చూపిస్తుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వెంటనే ఇది ఎనేబుల్ అయ్యి టు డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆన్ ప్లీజ్ క్లిక్ హియర్ టు జనరేట్ అని ఉంటుంది. ఇది మీరు క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ రూపంలో అది జనరేట్ అవుతుంది. అక్కడ ఎలా ఉంటుందంటే కరెక్ట్ ఆన్సర్స్ మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే కరెక్ట్ ఆన్సర్స్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఏదైతే కరెక్ట్ ఉందో కరెక్ట్ ఆన్సర్ అనేది మీకు గ్రీన్ కలర్లో ఉంటుంది. మీరు ఏం పెట్టినారు పెట్టలేదు అనేది మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది. చూసన్ ఆప్షన్ అని ఉంటుంది. చూసన్ ఆప్షన్ 2ఆ 1ఆ 3ఆ 4ఆ 1ఆ 2ఆ 3ఆ 4 అని చూపిస్తుంది. బట్ కరెక్ట్ ఆన్సర్ మాత్రం మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో రైట్ మార్క్తో ఉంటుంది, అది గమనించండి. తప్పైన అన్ని రెడ్ కలర్తో ఇలా మిగతా 3 ఆప్షన్లు రెడ్ కలర్తో ఇలా కొట్టివేయబడి ఉంటుంది. మిగతా 3 ఆప్షన్లు ఇలా రెడ్ కలర్తో కొట్టివేయబడి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ అయితే ఏదైతే ఉందో అది మాత్రమే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది. అది కరెక్ట్ ఆన్సర్. మీరు ఏం పెట్టినారు పెట్టలేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆప్షన్ 2 ఎంచుకున్నారు, ఆ టిక్ మార్క్ కూడా గ్రీన్ మార్క్ కూడా ఆప్షన్ 2లో ఉందనుకుంటే అది కరెక్ట్. అట్లా మీరు లెక్క పెట్టుకోవచ్చు. మీ యొక్క ఎన్ని కరెక్ట్ చేస్తారు ఏందని చూసుకోవచ్చు. ఇప్పుడు ఎలా డైరెక్ట్ వెబ్సైట్ నుంచి చూసుకోవాలనేది చూద్దాం డైరెక్ట్గా. ఫస్ట్ మీరు ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టు అని మీరు నొక్కగానే మీకు ఇలా ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు ఇక్కడ ఒక కనబడుతుంది. ఆల్రెడీ వీళ్ళు షిఫ్ట్ వైజ్ 23 నుంచి 25 వరకు వేరియస్ షిఫ్ట్ వైజ్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్కి ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసినారు. దీంతో అవసరం లేదు, దిస్ ఈజ్ ఒక మాస్టర్ పేపర్ అని క్వశ్చన్ పేపర్ అని చెప్పచ్చు. మనకి ఇక్కడ లింక్ అనేది ఉంది. మీరు ఎన్ని పెట్టినారు, ఎన్ని తప్పు పెట్టినారు, ఎన్ని కరెక్ట్ పెట్టినారని మీకు ఒక సెల్ఫ్గా మీకు తెలియాలంటే మీరు లింక్ అని ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి అంతే. వన్స్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క OTPR ID, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీది క్యాప్చా మీరు ఎంట్రీ చేసి ఇక్కడ లాగిన్ క్లిక్ చేసి సరిపోతుంది. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేను ముందు ఏదైతే చూపించినానో తీసుగా ఇలాగే కనబడుతుంది. మీ యొక్క డాష్ బోర్డ్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం క్లిక్ చేయాలి అంటే యాక్షన్ కిందకి వెళ్ళి ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా మీరు ఓపెన్ అవుతుంది. 4 బాక్సెస్ ఉన్నాయి టాప్లో, 1 2 3 4 ఇలా క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది రెస్పాన్స్ కింద. దానికి డౌన్లోడ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు PDF రూపంలో డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇలా మీరు మీ యొక్క ఆన్సర్ కీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా మీ యొక్క ఆన్సర్ కీ అని చెక్ చేసుకోవచ్చు. ఎన్ని వచ్చినాయి ఏంటని చూడండి. అదేవిధంగా ఎవరైతే స్కిల్ టెస్ట్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఉన్నారో మీకు స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ డేట్ అనేది కూడా మరికొద్ది రోజుల్లో మీకు చూపిస్తుంది. మీరు దానికి అర్హత రావాలంటే చెప్పాను కదా ఆల్రెడీ, మీకు ఎన్ని మార్కులు రావాలో ఆల్రెడీ చెప్పినాను. 32, 28, 24. ఇలా మీకు మార్క్స్ వస్తే మీరు స్కిల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వచ్చు. దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.